విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కూడా ఉందండి ఇక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తన సొంత నియోజకవర్గంలో అక్కడ జరిగినటువంటి ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఏజెంట్లను పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. లేదు, పెట్టిన ఏజెంట్లనే తన్ని తరిమేశారు అని వాళ్ళు నేను చెప్తున్నాను, ఆ వివరణ కూడా చెప్తాను. పోలీసులు ఒత్తిడి చేశారు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒత్తిడి ఉంది, బెదిరింపులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఒక్క నిమిషం అండి రఫీ గారు, ఒక్క మాట. ఇక్కడ ఎంత ఒత్తిడి ఉన్నటువంటి మాట వాస్తవం అండి, నో డౌట్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఇంత ఒత్తిడిని తట్టుకొని ఎందుకు నిలబడలేకపోయారు అని అంటే దీనికి కారణం ఏంటి అని అంటే, అక్కడ ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీగా ఉండి నాయకత్వం వహించేటువంటి అవినాష్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు క్షేత్రస్థాయి నాయకుల్ని విస్మరించారు అనేటువంటి అంశం. ఎమ్మెల్యే ఎన్నికల వరకు ఇందాక రఫీ గారు అన్నట్లుగా మళ్ళీ ఏం జరిగిద్దో ఏమో అని జగన్మోహన్ రెడ్డి వరకు ఎన్నికల వరకు పనిచేసినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ప్రతికూలమైనటువంటి పరిస్థితిని రేపొద్దున కేసులు పెట్టించుకొని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మనల్ని అసలు ఆదుకుంటాడో లేదో అనేటువంటి దాని మీద కొంత సహాయ నిరాకరణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, క్షేత్రస్థాయి నాయకుల వైపు నుంచి ఉంది. ఎందుకు? అధికార పార్టీ యొక్క ఒత్తిడి ఉంది. మొట్టమొదటిసారి 30 ఏళ్ల తర్వాత ఒకవైపున బీటెక్ రవి, అదే విధంగా మా ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే పేరు గుర్తురాలి సడన్ గా, బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ అక్కడ ఎన్నికల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే ఈ 30 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైతే దౌర్జన్యం చేశారో వీళ్ళు అదే తరహాలో దౌర్జన్యానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దౌర్జన్యాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఫీట్ కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రెండో అంశం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి సంబంధించి కృష్ణారామ అనేటువంటి అంశాల మీద మాట్లాడినప్పుడు ఎందుకు ప్రజల నుంచి మద్దతు రావట్లేదు అంటే, ఏ వయసు వాళ్ళు పాలకులు అనేటువంటి అంశం కన్నా ఎంత యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల సమయంలో ఆయన ప్రజల మధ్యకి రావడానికి సభల్లో తప్ప ఎక్కడా ప్రజలతో నేరుగా కలవటానికి, ఆయన్ని కలవటానికి లేదు, ఆయన ప్రజలను కలిసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు అదే మీరు చెప్పినట్టుగా ఏదో బటన్ నొక్కుడు కార్యక్రమంలో మాత్రమే బయటకు వచ్చేవారు. అది ప్రభుత్వ కార్యక్రమంలోనే బయటకు వచ్చి అప్పుడే రాజకీయ విమర్శలు చేసేవారు తప్ప ప్రజల్లోకి వచ్చిన మాట అదే సందర్భాలు చాలా తక్కువ మీరు చెప్పినట్టుగా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న ఒక పొలాల్లో మీటింగ్ పెట్టాడు, ఏకంగా వెళ్ళి పొలాల్లో మీటింగ్ పెట్టాడు. నిరంతరంగా మన ఆటోలో వెళ్ళినా ఏదైనా సరే ఒక ప్రచారం కోసం వెళ్ళినా ఒక జనంలో నిరంతరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, మీరు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు బయటికి రానటువంటి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఎవరు కుర్రోళ్ళు అనేటువంటి అంశానికి వచ్చేసరికల్లా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బెస్ట్ అనేటువంటి అంశం ప్రజలు గమనించేటువంటి అంశం. ఇక రెండో అంశం, మీరు ఒక ప్రశ్న వేశారు కాబట్టి దాన్ని క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తా. రాహుల్ గాంధీ మీద ఎందుకు విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఈ 13 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంల ద్వారా గెలిచిన విమర్శ చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ కూడా ఈవీఎంలు మేనేజ్ చేశారు బీజేపీ వాళ్ళని మాట్లాడేటువంటి పరిస్థితిలో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ యొక్క అభిప్రాయాలకి ఒత్తాసు పలకాలి, లేకపోతే మద్దతు పలకాలి, ఎన్డీఏ కూటమికి సంబంధించిన నిరసనలో కూడా పాల్గొనాలి. కానీ ఎందుకు పాల్గొనటం లేదు? కారణం ఏంటి అని అంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అంటే భయం ఉన్నటువంటి మాట వాస్తవం. భవిష్యత్తులో ఆయనకి కేసులు ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన రేపొద్దున అరెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క ఆమోదం కావాలి. వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేయలేడు. కాబట్టి ఎప్పుడైతే రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తేనో, రాహుల్ గాంధీ ఎన్డీఏకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటేనో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డికి. కృష్ణాంజనేయులు గారు రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ నాయకుల వెర్షన్ చూస్తూ ఉంటే, జగన్ తప్పు చేస్తే అరెస్ట్ అవుతాడు అని కొంతమంది అన్నారు, జగన్ తప్పు చేశాడు కాబట్టి త్వరలోనే అరెస్ట్ అవుతాడు అని చెప్పి కీలకమైన నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి రాహుల్ గాంధీకి ఏదో సంబంధం ఉంది అని చెప్పి ఆరోపణలు చేయడం ద్వారా బీజేపీకి చంద్రబాబును దూరం చేసి ఈయన అక్కడికి ఆ సైడ్ తీసుకుందామనే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా?
ఈయన చెప్తే దూరం గారులే కదా కానీ దాని విషయంలో ఏంటంటే రాహుల్ గాంధీని విమర్శ చేయటం ద్వారాగా నేను బీజేపీతోనూ ఉన్నానని చెప్పుకోవాలనేటువంటిది ప్రయత్నం ఉంది ఇక్కడ. కరెక్ట్. ఈ రోజున బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, గతంలో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆవిడ పురంధేశ్వరు, వాళ్ళు మాట్లాడితే జరిగేటువంటి వ్యవహారం కాదండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు అరిసికి పెట్టినా ఏం జరగదు. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ అదే విధంగా అమిత్ షాతో హాట్ లైన్ లో జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో టచ్ లో ఉన్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బెంగళూరు నుంచి టచ్ లో ఉన్నాడు. టచ్ లో ఉందో వాళ్ళతోనే. కాబట్టి ఆ విషయము బీజేపీతో ఉన్నటువంటి ఆ సంబంధాలని బలపరుచుకోవటం కోసం రాహుల్ గాంధీ మీద విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కూడా రాహుల్ గాంధీ విషయంలో పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం ఉందండి, నో డౌట్. ఎందుకోసం అంటే బీజేపీ వీళ్ళకి మిత్రులుగా ఉండొచ్చు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల ఎవరి తరపున పనిచేస్తున్నారు? ఆవిడ కూటమి తరపునే పనిచేస్తున్నారు కదా. ఎన్నికలకు ముందు అలానే పనిచేశారు, గెలిచిన తర్వాత కూడా అలానే పనిచేస్తారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈవీఎంల వ్యవహారంలో కూడా రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారాలని మాట్లాడలేదు. ఆ విషయాన్ని రాహుల్ చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఉంటే పోరాటాల విషయంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో కలిస్తే జగన్మోహన్ రెడ్డికి బలం ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ తన కేసుల వల్ల భయపడి బీజేపీ కోసమని ఈ రోజున కాంగ్రెస్ వైపు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. రైట్ అండి, ఒక కాలర్ తో మాట్లాడదాం, తర్వాత మిగిలిన వాళ్ళ వెర్షన్ కూడా తీసుకుంటాం.